కూర్చోబెట్టండి ప్లీజ్, అందరినీ కూర్చోబెట్టండి. Hello sir, namaste. Welcome to the beautiful city of Destiny, Vizag. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందర యూ వర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? అమ్మ, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ దయచేసి కూర్చోండి. I will take the liberty to speak on behalf of CM గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో, ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న, నా పేరు శృతి, నేను బీటెక్ చదువుతున్నాను. మేము ఇంటర్ చదివేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ జాయిన్ అవుతున్నాం, కానీ మాకు సరైన ప్లేస్మెంట్స్ లేవు. ఈసీఈ, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు తగ్గ జాబ్స్, ప్లేస్మెంట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు ప్లేస్మెంట్స్ తీసుకొస్తారా? కంపెనీస్ తీసుకొస్తాం. ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్. జగన్ బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అంటే మైక్రోసాఫ్ట్, ఐఎస్బి, సైబరాబాద్ ఇవన్నీ గుర్తొస్తాయి. జగన్ అంటే మీకు ఏం గుర్తొస్తుందండి? జేలా, జే బ్రాండా? కొంతమంది జైలు అన్నారు, కొంతమంది జే బ్రాండ్లు అన్నారు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క పరిశ్రమ వచ్చిందా మీరు చెప్పండి. నేను తెలియక అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమకి అమర్ రాజా అనేది పెద్ద పరిశ్రమ, చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అమర్ రాజా బ్యాటరీస్. అమర్ రాజా బ్యాటరీస్ అనే పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, హైయెస్ట్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ బోర్డు ద్వారా రేడ్లు చేపించి ఇప్పుడు ఏకంగా మెగా ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణకు పంపించేశారు జగన్. రెండోది రిలయన్స్. ఇట్లనే వాళ్ళకి కావాల్సిన అనుమతులు సరైన టైం లేక వాళ్ళని పంపించేశారు. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.